ఇలాంటి దుర్మార్గురాలతో చేతులు కలపటం కన్నా ఎక్కడికైనా వెళ్ళి చావటం మేలు. నువ్వు చచ్చిపోకూడదు గోవిందం, నా బందీగానే ఉండాలి. ఎందుకు ఎందుకు చెప్పు. ఎందుకంటే డాక్టర్ కళ్యాణ్తో అర్చన పెళ్లి జరగకుండా అడ్డుపడగల ఒకే ఒక్క మనిషివి నువ్వే కాబట్టి. ఇది అన్యాయం, అమానుషం, ఘోరం. అంతేకాదు, పాపం కూడా. కానీ ఈ పాపం జరిగే తీరుతుంది. నువ్విక్కడ బందీగా ఉండగానే అక్కడ అర్చన మెళ్ళో మరో మగాడు తాళిని కడతాడు. మొగుడు బతికుండగానే అది మరో మగాడికి ఆలవుతుంది. వద్దమ్మా సౌందర్య, వద్దు. నువ్వు చేసిన తప్పమ్మా. ఎంతైనా అర్చన నీ తోడుకోళ్ళమ్మా. కాదు, అది నా శత్రువు. ఇన్నేళ్ళు అడుగడుగునా నా మీద గెలుపుని సాధిస్తూ వచ్చిన నా ప్రత్యర్థి. దాని మీద ఇప్పుడు నేను గెలుపుని సాధిస్తాను. సాధించలేవు. ఈ అన్యాయం నేను సహించను. నా ప్రాణం పోయినా సరే ఈ పెళ్లి ఆపుతాను. ఆపలేవు గోవిందం. ఎందుకంటే అర్చనే స్వప్నగా మారి తన గతాన్ని కూడా మర్చిపోయి కృతజ్ఞతాభావంతో డాక్టర్ కళ్యాణ్ని పెళ్లి చేసుకోబోతోంది. ఇప్పుడు నువ్వెళ్ళి నేను గోవిందాన్ని అన్నా కూడా గుర్తుపట్టదు. బావగారి వెళ్ళి నేనే నీ మొగుణ్ణి అన్నా గుర్తుపట్టకపోగా మండిపడుతుంది. ఏంటి సౌందర్య నువ్వు చెప్పేది? బావగారికి కూడా తెలియని పచ్చి నిజం. అంటే ఇన్నాళ్ళు అర్చన తనని ద్వేషిస్తుందని బావగారు పొరపడ్డారు. తన మీద ద్వేషంతోనే అర్చన కళ్యాణ్ని పెళ్లి చేసుకోవడానికి నిర్ణయించుకుంది అని భ్రమపడ్డారు. సౌందర్య నువ్వు తప్పు చేస్తున్నావు. తెలుసు. పాపాన్ని మూట కట్టుకుంటున్నావు. అది కూడా తెలుసు. నువ్వు సర్వనాశనం అయిపోతావు. షట్ అప్. ఈ సౌందర్యకి ఎవ్వరడ్డొచ్చినా నీకు పట్టిన గతే పడుతుంది. రేయ్, వీణ్ణి కట్టిపడేయండ్రా. వదలండ్రా. ఛీ, నువ్వు అసలు ఆడదానివేనా? రాక్షసి. ఇంకొక మాట మాట్లాడితే నిన్నిక్కడే గొయ్యి తీసి పాతేస్తాను. చూడు, అర్చన పెళ్లి జరగాలి. దాని బతుకు బండలు కావాలి. అప్పుడే నీకు విముక్తి. లాకెళ్ళండి. ఏయ్, నువ్వు అసలు ఆడదానివేనా? నాశనం అయిపోతావే. రామ్, ఏమైంది? అంత కంగారుగా ఎక్కడికి వెళ్తున్నావు? పోలీస్ స్టేషన్కి. పోలీస్ స్టేషన్కా? ఎందుకు? మా గోవిందాన్ని ఎవరో కిడ్నాప్ చేస్తుంటారని కంప్లైంట్ ఇవ్వడానికి. రామ్, ఏంటి నువ్వు అనేది? అవును కళ్యాణ్, ఇన్నాళ్ళు కనిపించకుండా పోయిన మా గోవిందం ఇందాకే ఫోన్ చేశాడు. కాల్ చేసి ఎంతో కంగారు పడుతూ నాతో ఏదో ముఖ్యమైన విషయాన్ని చెప్పడానికి ప్రయత్నించాడు. అంతలోనే ఏమైందో తెలీదు, లైన్ కట్ అయిపోయింది. ఆ మొబైల్ నంబర్కే మళ్ళీ నేను కాల్ చేస్తే ఎవరో ఆ మొబైల్ తనదేనని, గోవిందం కంగారు పడుతూ ఎక్కడి నుంచో పరిగెత్తుకుంటూ వచ్చి ఒకసారి కాల్ చేసుకోవాలని బతిమలాడితే తన మొబైల్ ఇచ్చానని చెప్పాడు. కానీ మాట్లాడుతుండగానే ఎవరో రౌడీలు మా గోవిందాన్ని కొట్టి బలవంతంగా లాక్కెళ్ళిపోయాడు. అందుకే మా గోవిందం ఏదో ప్రమాదంలో చిక్కుకున్నాడని పోలీసులకి కంప్లైంట్ చేద్దాం అనుకుంటున్నాను. వద్దురా, అలా చేస్తే మీ బావ ప్రాణాలకి ప్రమాదం జరగచ్చు. నువ్వు పోలీసులు కంప్లైంట్ ఇచ్చావని తెలిసినా, గోవిందం కోసం పోలీసులు రంగంలోకి దిగినా ఆ దుర్మార్గులు మీ బావ ప్రాణాలకే హాని తలపెట్టచ్చు. కళ్యాణ్, అవునరా, అందుకే చెప్తున్నాను, ఇలాంటప్పుడు తొందరపడ్డాం అస్సలు మంచిది కాదు. కానీ కళ్యాణ్,
ఇన్నాళ్ళు గోవిందం ఏమయ్యాడో తెలియని అయోమయంలో ఉన్నాను. కానీ ఇవాళ ఎవరో రౌడీలు కిడ్నాప్ చేశారని తెలిసాక కూడా బావని రక్షించుకోలేకపోతే రామ్, మీ బావ మాయమవడానికి కారణం డబ్బు మాత్రమే కాదు, ఇంకేదో ఉంది. అంటే ఆలోచించు రామ్. ఒకవేళ ఆ దుర్మార్గులు కేవలం డబ్బు కోసమే మీ బావ బ్యాంకు నుంచి వస్తుండగా దారి కాచి అటాక్ చేస్తుంటే ఆ డబ్బును లాక్కుని పారిపోయి ఉండేవాళ్ళు. కానీ మీ బావని కిడ్నాప్ చేశారు అంటే సంథింగ్ ఈస్ దేర్. ఇంకేదో బలమైన కారణం ఉంది. ఏంటా కారణం? అమాయకుడైన గోవిందాన్ని కిడ్నాప్ చేయించాల్సిన అవసరం ఎవరికుంటుంది? అది తెలుసుకోవడమే మనం చేయాల్సిన పని. నువ్వు చెప్పింది నిజమే కళ్యాణ్, కానీ పోలీసుల హెల్ప్ లేకుండానే మనం తెలుసుకోవాలి. యూ డోంట్ వరీ, తెలుసుకుందాం. ఈ కిడ్నాపింగ్ చేయించింది ఎవరో, గోవిందాన్ని బంధించి ఉంచితే వాళ్ళకొచ్చే లాభం ఏంటో తప్పకుండా తెలుసుకుందాం. రాధా, ఏమండి వచ్చారా? మీరెప్పుడెప్పుడు వస్తారా అని ఎదురు చూస్తున్నాను. అమ్మగారు. శివ, బాగున్నావా? బాగున్నాను అమ్మగారు. డాక్టర్ గారు చెప్పారంట కదా, ఆపరేషన్ చేస్తే మీకు తప్పకుండా కంటి చూపు వస్తుందని. చాలా సంతోషం అమ్మగారు. ఏమిటి రాధా, నిన్నటిదాకా ఆపరేషన్ అంటేనే భయపడేదానివి, ఇవాళేంటి చాలా సంతోషంగా ధైర్యంగా కనిపిస్తున్నావు? ఓ, ఇదంతా స్వప్నమహిమన్నమాట. ఏమండి, స్వప్న మాట్లాడుతుంటే మనసుకు ఎంతో నిశ్చింతగా ఉంటుంది. స్వప్న పక్కనే ఉంటే గుండెకెంతో ధైర్యంగా అనిపిస్తుంది. స్వప్న సేవలు చేస్తుంటే నీ కూతురు నీకు సేవలు చేస్తున్నట్టు అనిపిస్తోంది, అంతేనా? అవునండి, హాస్పిటల్లో రోగులకి అందరూ సేవలు చేస్తారు, కానీ అంకిత భావంతో చేసేది కొందరే. ఆత్మీయత అనుబంధంతో మనసుకు దగ్గరైపోయేది మాత్రం స్వప్న లాంటి కరుణామూర్తులే. అమ్మగారు, ఆ స్వప్న ఎవరో గాని ఈ కొద్ది రోజుల్లోనే తమరి మనసు గెలుచుకుంది అంటారు, అంతేనా? అంతేకా శివ, దూరమైన నా కూతురు అర్చనే స్వప్న రూపంలో తిరిగొచ్చింది అనిపిస్తుంది. ఆ మాట, మన్నన, ఆ పలకరింపు, అభిమానం, ఆదరణ ఎన్నటికీ మర్చిపోలేను. రాధా, ఏమైంది నీకు? నీలో ఇంత ఉద్వేగాన్ని నేనెప్పుడు చూడలేదే. ఏమోనండి, నాకే తెలీదు. ఎండిపోతున్న పూల మొక్కకి నీటి చెమ్మ తగిలినట్టు ఆశలు పూర్తిగా అడుగంటిపోయి తనలో తానే కుమిలిపోతున్న మనసుకి ఓదార్పు దొరికినట్టు ఆఖరి వారు నా దీక్ష ఆగిపోతుందేమోనని బాధపడుతుంటే నేను అడక్కముందే తనే ఆ దేవుడికి నా మొర వినిపిస్తానందండి. నా కోసం గుళ్ళో ఆ దేవుడికి దీపం వెలిగించడానికి వెళ్ళిందండి. ఏమండి, అంత మంచి పిల్లను కన్నవాళ్ళు ఎవరో గాని ఎంతో అదృష్టవంతులు కదండి. తను నీ మనసుకి ఎంత నచ్చకపోతే నువ్వు ఇంత సంతోషంగా ఉంటావు? నువ్వు చెప్పడమే గాని తన్ని ఇంతవరకు చూడడం కుదరలేదు. అవునమ్మగారు, నాకు కూడా ఆ స్వప్న ఎవరో చూడాలనుందమ్మా. తప్పకుండా. ఏమండి, నాకు చిన్న పని చేస్తారా? ఏంటి? స్వప్న త్వరలోనే పెళ్లి కూతురు కాబోతుందండి. తనని చేసుకోబోయేది ఎవరో తెలుసా? డాక్టర్ కళ్యాణ్ గారండి. అలాగా? అందుకే పెళ్లి కూతురు కాబోతున్న స్వప్నకి ఓ మంచి పట్టు చీర పెళ్లి కానుక ఇద్దామండి. తీసుకురారా? తప్పకుండా తీసుకొస్తాను. ఏమండి, మనిద్దరం కలిసి ఆ పట్టు చీరని స్వప్నకిద్దాం. కలకాలం పిల్లా పాపలతో సుఖంగా ఉండాలి అని దీవిద్దాం. సరేనా? అలాగే.
మమ్మీ, డాడీ ఏంటి ఇలా తయారయ్యాడు? పగలు రాత్రి తేడా లేకుండా మందు కొట్టడమేనా? ఏం చెప్పమంటావ్? అంతా నా కర్మ గ్రహచారం. అసలు ఏం జరిగింది మమ్మీ? ఏం జరిగిందా? ఉన్నాడుగా ఆ కోటిగాడు. వాడు అది జరిగింది. అప్పటినుంచి అలా తయారయ్యారు. ఏంటి మమ్మీ నువ్వనేది? ఆ కోటిగాడు డాడీని చంపదెబ్బ కొట్టాడా? కాలర్ పట్టుకొని చంపుతాను అనే లెవెల్లో వార్నింగ్ ఇచ్చాడా? అయినా కూడా ఆ రాధకి ఏ హాస్పిటల్లో ట్రీట్మెంట్ జరుగుతుందో తెలుసుకొని డాడీ అక్కడికి వెళ్తానంటున్నారా? అదే నా బాధంతా. వీళ్ళ పీడ వదిలిపోయింది అనుకుంటే ఈయనగారికెందుకో ఇంత వెంపర్లాట. ఆ రాధ ఏమైతే ఈయనకెందుకంట? సెంటిమెంట్ మమ్మీ, సిస్టర్ సెంటిమెంట్. ఆ రాధని డాడీ చెల్లమ్మ అని పిలిచేవారు కదా. చిచ్చి, ఆ డ్రైవర్ గాడి పెళ్ళ ఈయనకి చెల్లమ్మేంటి? మన లెవెలేంటి, వాళ్ళ లెవెలేంటి? మమ్మీ, ఆ తేడా మనకి తెలుసు, కానీ డాడీకి ముందు నుంచి తెలియదు కదా. తెలుసుంటే ఆ డ్రైవర్ గాన్ని నెత్తి మీద పెట్టుకునేవాడే కాదు. ఇదిగో ఇవాళ వాడి చేతిలో ఇంత అవమానాన్ని పొంది ఇలా తాగుతూ కూర్చునేవాడు కాదు. ఏం చేస్తాం? అంతా మన కర్మ. మమ్మీ, ఇంతకీ ఆ రాధ చచ్చేలా ఉందా, బతికేలా ఉందా? ఏమో, ఎవరికి తెలుసు? ట్రీట్మెంట్ జరుగుతుంది ఏ హాస్పిటల్లో? ఆ శారదా నర్సింగ్ హోంలో అంట. శారదా నర్సింగ్ హోమా? అవును. ఏ అంటావేంటి మమ్మీ? ఆ హాస్పిటల్ డాక్టర్ కళ్యాణ్ది కదా. అర్చన ఉంటుంది కూడా అక్కడే కదా. ఒకవేళ ఆ రాధ కానీ అర్చనను చూస్తే ఇంకేమైనా ఉందా? మై గాడ్, ఇప్పుడు ఎలాగే? ఉండు మమ్మీ. హలో, కళ్యాణ్ గారు, నేను సౌందర్యని. అయినా ప్రత్యేకంగా చెప్పాలా? మీ గొంతే డిఫరెంట్ కదా. చెప్పండి. అబ్బే, ఏం లేదు. స్వప్న అక్కడ ఉందేమో అని. ఉంది. ఏం చేస్తోంది? హాస్పిటల్ ఏం చేస్తుంది? డ్యూటీ చేస్తుంది. డ్యూటీనా? అంటే ఇప్పుడు కొత్తగా అడ్మిట్ అయిన పేషెంట్ ఆ రాధ ఉంది కదా, ఆవిడ్ని కేర్ఫుల్గా చూసుకోమని నేనే చెప్పాను. కేర్ఫుల్గా చూసుకోవడమా? ఏంటి ప్రాబ్లం? కార్ యాక్సిడెంట్లో కళ్ళల్లో గాజు పెంకులు గుచ్చుకొని ఆవిడ కంటి చూపు పోయింది కదా. ఇంకో 4 రోజుల్లో ఆవిడకి ఆపరేషన్ చేయించాలి. అందుకే ఆవిడకి ఏం కావాలన్నా స్వప్నే దగ్గరుండి చూసుకుంటుంది. ఓ, అలాగా. స్వప్నను పిలవమంటావా? వద్దు, నేనే వచ్చి కలుస్తాను. ఓకే, బాయ్ బాయ్ బాయ్. మమ్మీ, ఆ రాధ గుడ్డిదైపోయిందంటే? అంటే అది చూడలేదు, ఇది చూసినా గుర్తుపట్టలేదు. దొందు దొందే, అంతేనా? అంతే. అవును, ఆ రాధ చూడలేకపోయినా ఒకవేళ కోటి అర్చన్ని చూస్తే, జరిగింది మొత్తం తెలుసుకుంటే, జరగబోయే పెళ్లిని ఆపితే? నో, అలా జరగడానికి వీల్లేదు. జరగనివ్వను. ఏమండి, ప్యూర్ జరీ చీర మరూన్ పట్టే తెలుస్తుంది ఎంత నాణ్యమైందో. మరి అయ్యగారి సెలక్షన్ అంటే ఏమనుకున్నారు? మరి ఈ చీర సెలెక్ట్ చేయడం కోసం ఎన్ని షాపులు తిరిగారో తెలుసా? ఏమండి, నిజమా? నువ్వెంతో ముచ్చటపడి అడిగావు కదా, అందుకే నీకు నచ్చే చీరని నువ్వు మెచ్చే ఆ స్వప్న కోసం తీసుకొచ్చాను. సంతోషమేనా? చాలా సంతోషం. రాధా, అర్చన కనిపించకపోయినప్పటి నుంచి నీలో ఇంత సంతోషాన్ని, ఆనందాన్ని నేనెప్పుడూ చూడలేదు.
ఆ స్వప్న ఎవరో గాని అర్చన లేని లోటుని నీకు తెలియకుండా చేసింది. అందుకు బదులుగా మనం తనకి ఏం చేసినా తక్కువే. అదేంటి సార్ అలా అంటారు? ఇంత ఖరీదైన చీరను తెచ్చారు, కొండంత అభిమానాన్ని చూపిస్తున్నారు. మా స్వప్నకి ఇంతకన్నా ఏం కావాలి? గ్రేసీ, స్వప్న ఇంట్లోంచి బయలుదేరిందో లేదో కనుక్కున్నావా? కనుక్కున్నానమ్మా, ఇప్పుడే బయలుదేరిందట. ఈ పాటికి వస్తూ ఉంటుంది. విన్నారు కదండి, స్వప్న వస్తుందంట. తను ఎలా ఉంటుంది అని అడిగారు కదా, మీ కళ్ళారా చూసి మీరే చెప్పండి. స్వప్న మాట అచ్చం మన అర్చన మాటలాగే ఉంటుందో లేదో. అలాగే. శివ, నువ్వు ఆఫీస్కి వెళ్ళు. నేను ఆ స్వప్నని కలిసి మీ అమ్మగారితో పాటు ఈ చీరిచ్చి ఆశీర్వదించి వస్తాను. అలాగే అయ్యగారు. అమ్మగారు, ఆ స్వప్న గారిని నేను కూడా అడిగానని చెప్పండి. అలాగే. వెళ్ళొస్తాను అమ్మగారు. రాధమ్మ, నేను కూడా స్వప్న వచ్చినప్పుడే వస్తాను. అలాగే గ్రేసీ. ఉమ్. ఆ, స్వప్న, ఎక్కడికో బయలుదేరుతున్నట్టున్నా? ఇంకెక్కడికి? హాస్పిటల్కి. ఏంటి, 4 రోజుల్లో పెళ్లిని పెట్టుకుని, అది కూడా నిశ్చితార్థం జరిగిపోయాక నువ్వు ఇలా హాస్పిటల్ చుట్టూ తిరగడం ఏమైనా బాగుంటుందా చెప్పు? చూసేవాళ్ళు ఏమనుకుంటారు? ఏమనుకుంటారు? మంచి పనే చేస్తుంది అనుకుంటారు. అలాగేం అనుకోరు. ఈ అమ్మాయి కొంచెం కూడా నాజుకుతనం లేదు అనుకుంటారు. ఎప్పుడు హాస్పిటల్ పేషెంట్స్ అని ఆలోచిస్తుంటే ఇక మొగుడితో కలిసి కాపురం చేసినట్టే అనుకుంటారు. సౌందర్య, అవును, నేను నీ మంచి కోసమే చెప్తున్నాను. నిన్నటి దాకా ఓకే, కానీ ఇవ్వాల్టి నుంచి నువ్వు హాస్పిటల్కి వెళ్ళొద్దు. వెళ్ళాలి. ముఖ్యంగా అమ్మ కోసం. అమ్మా? అదే, యాక్సిడెంట్ కేసులో కంటాపరేషన్ జరగబోతుందని చెప్పానే, ఆ రాధమ్మ కోసం. ఎందుకో ఆవిడ్ని చూస్తే మనసులో ఏదో బాధ, ఏదో మాటల్లో చెప్పలేని ఆనందం. దూరమైన తన కూతురు కోసం ఆవిడ పడుతున్న ఆవేదన చూస్తుంటే జాలి, మమకారం, ఆప్యాయతా భావం. 11 శనివారాల పాటు కఠినమైన దీక్షను చేపట్టి జరిగిన యాక్సిడెంట్ వల్ల కంటిచూపు కనిపించని స్థితిలో బెడ్ మీదే ఉండి కూడా ఎలాగైనా ఆఖరి వారం గుళ్ళో దీపం వెలిగించి నా కూతుర్ని చూపించు స్వామి అంటూ ఎలుగెత్తి ప్రార్థించాలనుకుంది. ఆవిడ మాటల్లో ఆరాటాన్ని చూస్తే నేను మాటల్లో చెప్పలేను. అందుకే ఆవిడికి బదులుగా నేనే ఆ ఏడుకొండలవాడి గుడికి వెళ్ళి ఎలాగైనా తల్లి బిడ్డల్ని కలుపు తండ్రి అని ప్రార్థించాను. ఇది బంధమో అనుబంధమో నాకు తెలీదు, కానీ నాకు కూడా ఆవిడ్ని చూడకుండా ఒక్కరోజు కూడా ఉండబుద్ధి కావడం లేదు.